తమలపాకులతో పూజ చేద్దామని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ వీడియోలో మా గ్రామ దేవత శక్తమ్మ టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అభయాంజనేయ స్వామి టెంపుల్ కాళ్ళవ కానుకుని ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణ చేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. తమలపాకులు సింధూరంతో పూజ చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న స్వర్ణదుర్గ టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లో ఉన్న ఇంటి వాళ్ళైతే ఇలాగ ఇత్తడి సామానం అంతా క్లీన్గా తోమేసుకున్నారు. భలే అనిపించింది. ఈ అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఈ రోజుకి 9 years అవుతుందంట. అందుకే ఇక్కడ చాలా అభిషేకాలు, హోమాలు, పూజలు అవి జరుగుతున్నాయి. మేము వెళ్ళేటప్పటికి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కలశాల పూజ కూడా జరిగిందంట. మేము అది మిస్ అయిపోయాము. ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ ఉన్నా నేను రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఇంత మంచి టెంపుల్ని ఇన్ని రోజులు మా ఊర్లో పెట్టుకుని ఎందుకు వెళ్ళలేదా అని ఆలోచిస్తున్నాను. ఈ టెంపుల్ కూడా కాలో కానుకుని ఉంటుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. మేము వెళ్ళేసరికి హోమగుండానికి పేడతో అలుకుతున్నారు. సాయంత్రం అయితే హోమం జరుగుతుందంట. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష అలంకరణ, అభిషేకాలు కూడా జరుగుతాయంట. దర్శనం అయిపోయిన తర్వాత లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది కదా అని చెప్పి కొంచెం టైం అయితే అక్కడ స్పెండ్ చేశాము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మండపాక ఎల్లారం తల్లి టెంపుల్ జాతర జరుగుతుందని చెప్పి. ఇంక ఇక్కడ వరకు వచ్చాం కదా, వెళ్తే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మాకైతే ఈ టెంపుల్ 3 kilometers దూరంలో ఉంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి అమ్మవారి గరగలు. మొత్తం మండపాకు ఊరంతా ఊరేగించిన తర్వాత తిరిగి మళ్ళీ గుళ్ళో పెడతారనమాట. నిన్న సాయంత్రం మా ఉత్సవం అయితే జరిగిందంట. మేము వెళ్ళేటప్పటికి చాలా మంది భక్తులు ఉన్నారు. ఈరోజు తీర్థంతో పాటు సాయంత్రం సిరిబండోత్సవం కూడా జరుగుతుందంట. అమ్మవారి దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఏంటా అని చూస్తే పానకం పంచి పెడుతున్నారు. ప్రతి సంవత్సరం జాతరలో తీర్థం రోజు అయితే పానకం పంచి పెడతారు. ఇంకా గ్లాస్తో అక్కడ తాగడమే కాకుండా వాటర్ బాటిల్స్లో కూడా చాలా మంది పట్టుకొని తీసుకెళ్తున్నారు పానకాన్ని. పానకం తయారీకి కావాల్సిన బెల్లం అంతా అక్కడున్న గ్రామస్తులు ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా వాటితో పానకాన్ని అక్కడికక్కడే తయారు చేసి అందరికీ పంచిపెడతారు. చిన్నప్పుడు మేబీ ఒక 10 years బ్యాక్ 2-3 times ఈ గుడికి వెళ్ళినట్టు గుర్తుంది. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది.